గుంటూరు జిల్లా ఫిరంగిపురం సిద్ధం సభలో జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తానని, ప్రతి ఇంటికి ఓ జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసిన ఈ మోసాలను ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. ఆ వాగ్దానాలను ఆయన ఎలా ఎగ్గొట్టాలి అని చెప్పి ఆయన కోటయ్య కమిటీ అని కోతల కమిటీ తాను వేస్తే, మీ బిడ్డ మీ అన్న మాత్రం ఎన్నికల మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా భావించి ఆ చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చేందుకు మీ అన్న ప్రభుత్వం ఓ సచివాలయ వ్యవస్థ, ఓ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి మంచి చేస్తా ఉన్నాడు అని చెప్పండి. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. బాబును నమ్మడము అనంటే ఇంగ్లీష్ మీడియం బడుల్ని, సిబిఎస్ఈ నుంచి ఐబీ ప్రయాణాన్ని, నాడు నేడుని, అమ్మ ఒడిని, గోరు ముద్దను, పిల్లలకిచ్చే ట్యాబులని, ప్రతి క్లాస్ రూమ్ను కూడా డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్పి ప్యానెల్స్ పెడతా ఉన్నా మన స్కూళ్ళని, మన క్లాస్ రూములను, వీటి అన్నింటికీ కూడా రద్దు చెబుతూ చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడము అనంటే మన పిల్లల బంగారు భవిష్యత్తును మనమే తాకట్టు పెట్టడము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఏ ఒక్క రైతైనా కూడా బాబు వాగ్దానాన్ని నమ్మడము అనంటే 2014లో మాదిరిగా మరోసారి తాము నిలువులా మునగడానికి సిద్ధం కావటమే అని చెప్పి ప్రతి రైతన్నకు వెళ్ళి చెప్పండి. ప్రతి అక్క చెల్లెమ్మకు వెళ్ళి చెప్పండి. ఏ ఒక్క అక్క చెల్లెమ్మైనా బాబు మాటను నమ్మటము అనంటే పూర్తిగా పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని, ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ మీద ఇస్తానని తాను చెప్పి 2014 ఎన్నికల తర్వాత నిలువున దగా చేసిన బాబును మళ్ళీ ఎవరైనా నమ్మవచ్చా అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మని వెళ్ళి అడగండి. బాబుకు ఓటు వేయటము అంటే ఇంటింటికి వచ్చి సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థ మాకిక వద్దు, జన్మభూమి కమిటీలు మళ్ళీ రావాలి అని ఓటు వేయడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే 5 ఏళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్ళీ వారి ఇంట్లోకి తీసుకొని రావడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. బాబుకు ఓటు వేయడము అనంటే డీబీటీ ద్వారా, అంటే మీ బిడ్డ మీ అన్న బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. ఎక్కడ లంచాలు లేవు, వివక్ష లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయటము అనంటే ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా రద్దు చేయండి అని, మీకు మీరే ఆమోదం తెలపడమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఇక జన్మభూమి కమిటీలు వస్తాయి, చంద్రబాబు వస్తారు, చంద్రముఖులు ముందుకు వస్తాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ వాలంటీర్ చెల్లెమ్మలంతా కూడా కొంగు బిగించి ఈ పేదల వ్యతిరేకల మీద, ఈ పెత్తందారుల మీద, మోసగాళ్ల మీద, ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్ధానికి సిద్ధమే అని చెప్పి ప్రతి చెల్లెమ్మ కూడా
సిద్ధమని ప్రజా ప్రభుత్వానికి కొండంత అండగా నిలవాలి. ఎందుకంటే ఈ 58 నెలల్లో మనందరి ప్రభుత్వం చేసిన వ్యవస్థాగత మార్పులన్నింటికీ కూడా వారధులు మీరే. కాబట్టి ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా 84% ఇల్లు, ఈరోజు ఆ ప్రతి ఇంట్లో కూడా మంచి జరిగింది. ఎక్కడ ఎవరు లంచాలు అడగలేదు, వివక్ష చూపలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 84% ఇల్లు. అదే గ్రామీణ ప్రాంతంలోకి వచ్చేసరికి 92-95% ఇళ్లకు మేలు జరిగింది. ఎప్పుడూ చూడని మార్పులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఈ 58 నెలల్లో మీ అన్న ఈ పరిపాలన చేయగలిగాడు అనంటే ఈ వ్యవస్థాగత మార్పులకు తీసుకురాగలిగాడు అనంటే ఈరోజు నా సచివాలయ వ్యవస్థ దానితో పాటు అనుసంధానమైన నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళు ఉన్న నా వాలంటీర్ వ్యవస్థ వల్లే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మరొక విషయం కూడా చెప్పాలి. మన ప్రతిపక్షం చేస్తా ఉన్న దాడి నా మీద కాదు. ఈ విషయం ప్రతి ఇంట్లోనూ వెళ్ళి చెప్పాలి. మన ప్రతిపక్షం చేస్తా ఉన్న దాడి నా మీద కాదు. ప్రతిపక్షానికి అంతా తెలుసు. కేవలం జగన్ అనే ఒక్కడే ఒక్కడు. ఈరోజు జగన్ అనే ఒకే ఒక్కడు ఒకవైపున ఉన్నాడు. మరోవైపున చూస్తే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరికి తోడు పరోక్షంగా ఒక జాతీయ పార్టీ, ప్రత్యక్షంగా మరో జాతీయ పార్టీ. ఇంతమంది యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకడు ఇటువైపున. కానీ వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నది ఏమిటో తెలుసా? ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఇంత పెద్ద సైన్యం ఉంది అని చెప్పి వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నారు. పైన దేవుడి దయను మీ బిడ్డ నమ్ముకుంటాడు. మంచి చేసిన ఆ ప్రతి ఇంటిని నమ్ముకుంటాడు. మీ బిడ్డ గర్వంగా కూడా చెప్పగలుగుతాడు, మీ అన్న గర్వంగా కూడా చెప్పగలుగుతాడు. ఈరోజు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మరీ చెప్పగలుగుతాడు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా ముందుకు రండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునివ్వగలుగుతాడు. ఈ చిత్తశుద్ధి, ఈ నిబద్ధత ఈ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికైనా ఉందా? చెప్పగలడా? ఇలా నేను అడుగుతా ఉన్నాను. వారి దాడి ఇంటింటికి అందుతా ఉన్న సంక్షేమం మీద దాడి. ఇక్కడే ప్రతి ఒక్క పేద కుటుంబానికి, ప్రతి ఒక్క వాలంటీర్కి ఒక్క విషయం నా గుండె లోతుల్లో నుంచి చెప్తా ఉన్నా. మనం ఈ 58 నెలల్లో ఏ ప్రభుత్వము చేయన ప్రతి పేద కుటుంబానికి మంచి చేశాం. మనం మాత్రమే మేనిఫెస్టో అనే దానికి ఒక విశ్వసనీయత తీసుకొచ్చాం. మనం మాత్రమే మేనిఫెస్టోను ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి, ఒక భగవద్గీతగా భావించి ఏకంగా 99% హామీలను అమలు చేసి ఆ మేనిఫెస్టో తీసుకొని పోయి ప్రజల ఇంటికి వెళ్ళి ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ అన్నదమ్ములకు, ఆ అవ్వాతాతలకు, ఆ రైతన్నలకు ఆ మేనిఫెస్టో చూపించి మీరే చూడండి, మీరే టిక్కు పెట్టండి, మీ బిడ్డ ప్రభుత్వం మంచి చేసిందా లేదా అని మీరే నిర్ధారించండి అని చెప్పి నిబద్ధత ఉన్న ఏకైక పార్టీ, ఏకైక నాయకుడు, ఏకైక ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మనం మాత్రమే గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాం. మనం మాత్రమే పేదలకు సొంత ఇంటిని ఒక కలగా కాకుండా ఒక హక్కుగా అమలు చేసేలా అడుగులు వేశాం.
ఇవన్నీ మనం చేశాం, మనసు పెట్టి చేశాం, మనసుతో చేశాం. ప్రతి పేద గడపకు అందిన మంచిని అటు పేదలకు ఇటు సమాజానికి వివరించడానికి కానివ్వండి, ఆ లబ్ధి అందుకున్న ప్రతి ఒక్కరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మార్చటానికి కానివ్వండి, మీరు ఈ 2 నెలలు ఒక యజ్ఞంలా చేసే ప్రయత్నాల మీద మన ప్రభుత్వ సౌధం మరింతగా నిలబడుతుంది, మరింతగా బలపడుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కాబట్టి ఈరోజు మిమ్మల్ని చూస్తే చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కాబట్టి ఈరోజు మిమ్మల్ని చూస్తే దత్తపుత్రుడు నోట్లో నుంచి, చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి కించపరిచే మాటలు వినపడతాయి. మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని ఒకడు అంటాడు. వాలంటీర్ల దెబ్బకు ప్రజలు గద్దకాళ్ళ కింద కోడి పిల్లల్లా అల్లాడిపోతున్నారు అని అంటాడు. తనకు అధికారం ఇస్తే వాలంటీర్ల వ్యవస్థ నడుం విరగొడతాను అని చెప్పి కూడా అంటారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కథ తేలుస్తామని చెప్పి కూడా అంటారు. ఒక్కటి చెప్తా ఉన్నా, ఇంతమందికి మనం దడ ఎందుకు పుట్టిస్తున్నామో తెలుసా? కారణం, ఈరోజు మీరు, నేను, మన ప్రభుత్వం ప్రతి పేదవాడికి డెలివర్ చేసింది కాబట్టి ఈరోజు వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉన్నాం. వారి కడుపులు ఎందుకు మండుతున్నాయంటే వారి కడుపులు గతంలో మాదిరిగా నిండటం లేదు కాబట్టి. వారి కడుపులు ఎందుకు మండుతున్నాయనంటే కారణం, ప్రజల కడుపులు, అందులోనూ పేద వర్గాల ఖాతాలు నిండుతున్నాయి కాబట్టి. వారి కడుపులు ఎందుకు మండుతున్నాయనంటే కారణం, వారిది నీటితో తీరే దాహం కాదు, వారిది అన్నం కోసం ఆకలి కాదు, వారిది అధికార దాహం. వారికి కడుపు నుంచి నింపేది కేవలం అవినీతి ఆకలి మాత్రమే వాళ్ళ కడుపు నిండుతుంది. ఈరోజు మీ అందరితో కూడా నేను చెప్తా ఉన్నా, ఇలాంటి వృక్షాలు ఉన్న వ్యవస్థలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఈరోజు మన ప్రభుత్వానికి వాళ్ళ మాదిరిగా రకరకాల పేపర్లు, రకరకాల టీవీల మద్దతు మన ప్రభుత్వానికి లేదు. వాళ్ళ మాదిరిగా ఓ దత్తపుత్రుడు తోడు మన ప్రభుత్వానికి లేదు. కానీ ఒకటి చెప్తా ఉన్నా, మనకు ఉన్నది వాళ్ళకు లేనిది మాత్రం పైన దేవుడు దయ, మంచి చేశాము అన్న గొప్ప విశ్వాసంతో అడుగులు ముందుకు వేయడం. ఈ వ్యవస్థతో ఈ చెడిపోయిన ఈ వ్యవస్థను బాగుపరచడానికి మీ బిడ్డ ప్రయాణం చేస్తా ఉన్నాడు. 58 నెలలు దాటాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ, మీ అన్న ఇంకో 10-15 సంవత్సరాలు ఇదే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే, ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఆ పేదవాడు ఇంట్లో ఉన్న ఆ చిన్న పిల్లాడు, ఆ 1వ తరగతి జరుగుతా ఉన్న ఆ చిన్న పిల్లాడు పెద్దోడయి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు, పెత్తందారుల పిల్లోళ్ళ కన్నా బెటర్గా. పేదవాడి భవిష్యత్ మార్పు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. మీ అందరూ కూడా ఇక రాబోయే ఈ 2 నెలలు మంచి చేసిన మన ప్రభుత్వానికి ప్రజల గుండెల్లోకి, వారి ఇళ్లల్లోకి ప్రతి స్థానం సంపాదించుకునే కార్యక్రమం చేస్తూ
ఆ ఇళ్లలో నుంచి స్టార్ క్యాంపెయినర్లను బయటకు తీసుకొచ్చే గొప్ప కార్యక్రమం చేయాలి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అందరికీ కూడా మీ అన్న ఎప్పుడూ మీ వాడిగా ఉంటాడు అని చెప్పి మరొక్కసారి చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నా చెల్లెమ్మ సుచరిత కాసేపటి కిందట మాట్లాడుతూ తాను అనింది, అన్నా ఈ రాజధాని ప్రాంతంలో తాడికొండ మంగళగిరి ప్రాంతంలో దాదాపుగా 17,000 కుటుంబాలు, జాబ్లెస్ కుటుంబాలు ఇక్కడ రాజధాని రావడం వల్లనో ఇంకొకటో కారణం వల్లనో అదో ఇదో చెప్పి వాళ్లకు సంబంధించిన ఉపాధి కోల్పోయిన పరిస్థితిలో ఉన్నారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రోజుల్లో అప్పట్లో ఈ ఉపాధి కోల్పోయిన వాళ్లకు 2,500 మాత్రం ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ దేవుడి దయ వల్ల మంచి మనసుతో మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచారు. అదే మంచి మనసుతో ఇక్కడ ఉన్న ఈ జాబ్లెస్ వీళ్ళందరికీ కూడా ఈ పెన్షన్లు, ఈ 17,000 కుటుంబాలు ఈ పెన్షన్లు వీళ్ళందరికీ కూడా 2,500 నుంచి 5,000 రూపాయలు చేయమని అడుగుతా ఉంది. అదే మానవత్వం చూపమని అడుగుతా ఉంది. అదే మానవత్వం ఖచ్చితంగా చూపిస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు నెల నుంచి ఖచ్చితంగా ఆ మార్పు కూడా జరుగుతుంది అని చెప్పి నా చెల్లెమ్మకు హామీ ఇస్తా ఉన్నాను. ఇక్కడి నుంచి ఇదే రకంగా కార్మెల్ మాత గుడికి ఘాట్ రోడ్ కోసం ఓ 39 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయమని అడుగుతా ఉంది. ఇది కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మంచి జరగాలని, పేదవాడికి నా వల్ల మీ వల్ల ఇంకా మంచి జరగాలని దేవుడిని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చేస్తున్న సేవా తత్పరులు వాలంటీర్లను అభినందిస్తూ